టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పెన్షన్ కోసం బ్యాంకుల్లో క్యూ కట్టిన అవ్వతాతలు. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. బోలపల్లి మండలంలో జీవి ఆంజనేయులు విస్తృత ప్రచారం. ఉపాధి హామీ పనులు కల్పించని అధికారుల కలెక్టర్ ముందు ధర్నా. జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కడప పార్లమెంట్ పరిధిలో 2వ విడత ఎన్నికల ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. బద్వేలు నియోజకవర్గం కాసినాయన మండలంలోని వడ్డమానులో ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అన్నా, ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఒకవైపు డబ్బు అధికారం ఉంది. మీరు ఏ వైపో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు మాటిస్తున్నా, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశాడో, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో, రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. ఇక్కడే బతుకుతుంది, ఈ గడ్డకు ఈ బిడ్డలకు తన జీవితాన్ని అంకితం చేస్తుంది. పెన్షన్ కోసం బ్యాంకుల్లో క్యూ కట్టిన అవ్వతాతలు. పెన్షన్ కోసం బ్యాంకుల్లో క్యూ కట్టిన అవ్వతాతలు వితంతువులు. ఈ వయసులో బ్యాంకుల ముందు పడిగాపులు పడలేక వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. హాయిగా ఇంటి వద్దనే పెన్షన్లు తీసుకునే వాళ్ళం, కానీ చంద్రబాబు కేసులు వేసి తమను ఇబ్బందులు పాలు చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. అనంతపురం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నార్పల మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో సాధారణ ఎన్నికలు 2024 కోసం ఏర్పాటు చేస్తున్న 179, 182, 183, 185 పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ వి. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 172, 178, 184, 186, 188 పోలింగ్ కేంద్రాలను, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 187 పోలింగ్ కేంద్రాన్ని, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 177 పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని
యామన్పల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు సుమారు 400 మంది యామనపల్లి చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ చేసిన పనులకు కొలతలు లేవు, గిట్టుబాటు కాని కూలీ తమకు అధికారులు పనులు కల్పించడం లేదని 100 నుంచి 150 రూపాయల వరకు అకౌంట్లో పడ్డాయని తెలిపారు. గత వారం రోజుల పనులు కల్పించి మిగతా రోజులు పనులు లేవని చెప్పారని, పనులు లేక ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పని కల్పించాలని చెబుతున్నప్పటికీ వారి మాట పక్కకు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు పనులు కల్పించి న్యాయం చేయాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేశారు. లేని ఎడల కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని తెలిపారు. ఏమన్పల్లి ఉపాధి హామీ కూలీలు గత వారం చేసిన పనికి కొలతకు రావడం లేదు. టీఏ కానీ మేడం కానీ వచ్చి కొలుచుకోలేదు ఇప్పటి వరకు. ఈ వారం మళ్ళీ ఇదే చెట్లు పని పెట్టిర్రు నల్లజర్లో. ఈ వారం పనికి వచ్చేసరికి 2 రోజులు, ఈ రోజుకు 2 రోజులు అయినాయి. ఈ రోజు డబ్బులు లేవు, రేపటి నుండి పనికి రాకండి అంటుండ్రు. అసలు విషయం ఏంటో మాకు తెలవాలంటే ఎవరు మాకు స్పందించట్లేదు, ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు. మాకు ఇప్పుడు మేడం రావాలి, టీఏ రావాలి, ఏపీఓ రావాలి, మాకు సమాధానం చెప్పే వరకు ఇక్కడికి లేచేది లేదు. వాళ్ళు రాని ఎడలా స్పందించని ఎడలా ఇడికెళ్ళి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ పోయి ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కూలీ సరిపడా డబ్బు పడట్లేదు. రోజుకు ఒక రోజు గంటకి 100, 120 రూపాయలు పడుతున్నాయి. 300 రూపాయలు ఇస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ 100, 120 రూపాయలు పడుతుంది. ఎందుకు ఇట్లా జప్యం జరుగుతుంది? కూలీలు ఎందుకు నష్టం చేస్తారో అర్థం కావట్లేదు. ఈ విషయం తెలుసుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ పోయి కూలీలందరూ సిద్ధంగా ఉన్నారు. వచ్చిన కూలీలందరూ ఉన్నారు. 400 మంది, సుమారుగా 400 మంది కూలీలు ఇక్కడ నష్టపోతున్నారు. ఈ గత 4 రోజులు పని లేకపోతే నష్టపోతారు. కంపల్సరీ దీని మీద స్పందించి 4 రోజులు పని, ఈ 400 మందికి 4 రోజుల పని కంపల్సరీ కల్పించాలని కోరుకుంటున్నాం. బీజేపీ 400 సీట్లు సాధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగకుండా రిజర్వేషన్లు తీసివేయాలని సూచిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని కోరుట్ల మెట్పల్లి ప్రజలు 1,00,000 అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు తగిన న్యాయం జరగలేదన్నారు. జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ కావాలని రాహుల్ గాంధీ యువత కోరారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనాభా గణన చేయమని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. జనాభా గణన చేయడానికి బడ్జెట్ కూడా కేటాయించమని రేవంత్ రెడ్డి చెప్పారు. దళితులకు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చూస్తుంటే బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తుందన్నారు. భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. ప్రధానమంత్రి గారు మీరు అనుకుంటున్నారు తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని. ఇది నా ఊరు, ఇది నా ప్రాంతం. నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తావా? నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేయొద్దని అడిగిన, రాజ్యాంగాన్ని మార్చొద్దని అన్నాను. ఒకవేళ నీకు నచ్చుదే నా మాట విను, నచ్చకపోతే నా ఇష్టం. రాజ్యాంగం మాత్రం రిజర్వేషన్లు రద్దు చేస్తానని ప్రజలు ఓట్లాడు, ప్రజలే తీర్పిస్తారు ఎవరి పక్కన నిలబడాలి. అంతే తప్ప మీరు ఆలోచించి సోదరులను పక్కూరు మన ఊరికి వచ్చి మన ఊరు చౌరస్తలు నిలబడి మనల్ని అవమానించే విధంగా మన ఊరు వాళ్ళను తిట్టు ఊరుకుంటే మనం ఊరుకుంటామా? ఉంటామా? మనకి ఏమన్నా విభేదాలు ఉండొచ్చు, మనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మన ఊరు సమానాంతరంగా ప్రచారం చేయాలి. ఇవాళ ఒక్కసారి వీళ్ళు పోలీసులు హాజరుగా దాడి చేసిన అమిత్ షా గారు ఏం దౌర్జన్యమైంది? నేను ఇలా కోరుట్ల మీటింగ్ పెట్టుకున్నా, సాయంత్రం కుటుంబాలు పెట్టుకున్నా, ఆ తర్వాత సేవలింగపల్లి పెట్టుకున్నా, రేపు జగిత్యాలకు వస్తున్నా. నేనంట ఎన్నికల ప్రచారం అంతా మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారు అని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలన్నట్టు. ఇదేనా ఇది ప్రధానమంత్రి గారు? మీకు ప్రధానమంత్రి బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్ వేయడానికేనా? ఇదా మీరు నేర్చుకున్నది? ఇట్లా భయపడి ఎంతకాలం మీరు రాజ్యాన్ని వేస్తారు? ఇట్లా భయపడించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు వేయాలనుకుంటే నిజాం నవాబ్ ఏం గతిపట్టిందో కనుక్కోండి. రజాకర్ల పరిస్థితి ఎక్కడికి పోయిందో. మీకు రిజర్వేషన్లు ఇచ్చి
మీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి, మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి, ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైనరు. దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయినరు, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అయిండు, సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయిండు. ఇవాళ ఉన్న ఫలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి? చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా. అందుకే నేనన్నా కుదరదు, మీరు కుట్రలు చేస్తుండ్రు, మీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళ రహస్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడిన. భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు. ఎవరయ్యా ఫిర్యాదుదారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను జాగృతం చేస్తుండు, వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు. ఆయనను అర్జెంటుగా అరెస్టు చేయాలని ఢిల్లీలో కేసు పెట్టిరు. నేను అడుగుతున్న మిత్రులు, ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా? ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా, పక్కన బండి సంజయ్ బీజేపీ కదా, ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా. తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు, ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కాదు, ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న మిత్రులారా, ఈడ చాలా మంది యువకులు 10 ఏళ్ళు చంద్రశేఖరరావు చేసింది ఇదే కదా. మన కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేసిండు, అక్రమ కేసులు పెట్టిండు, హత్యలు చేయించిండు. అయినా కార్యకర్తలు ఎవరు చంద్రశేఖరరావుకు లొంగలేదు, తిరగబడి చంద్రశేఖరరావును బొందబెట్టిరు. మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో కేసులకు భయపడతామా సోదరులారా? మీ సోదరుడు మీ రేవంత్ అన్న కేసులకు భయపడతాడా? చంద్రశేఖరరావు చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డామా? చెంచల్గూడ జైల్లో బంధిస్తే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినాం, కేసులు పెట్టినోని ఇవాళ పండబెట్టినాం, గోతి తీసి పాతి పెట్టినాం. నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, మీరు ఢిల్లీలో పోలీసులు ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, మీ దగ్గర, నా దగ్గర 4 కోట్ల తెలంగాణ ప్రజలను, 50 లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు. ఈ 50 లక్షల తెలంగాణ యువకులతోనే తెలంగాణకు వచ్చిన దరిద్రం, చీడను, పీడను చంద్రశేఖరరావును వదిలించినాం. మా వాళ్ళ దెబ్బకు చంద్రశేఖరరావు నడుము ఇరిగి బోర్ల బొక్కలు వాడి, బొక్కలు ఇరిగి బోర్ల పడ్డాడు. ప్రజాస్వామిక వాదులు ఆలోచన చేయండి. ఈ ఎన్నికలు ఆశాపాశ ఎన్నికలు కాదు అని నేను అందుకే మళ్ళొక్కసారి చెబుతున్న మిత్రులారా, ఇది మన సమాజం పెను ప్రమాదం దాపురించి ఉన్నది. అందుకే అమిత్ షా వస్తున్నారు, వారైనా చెప్పాలి ఎందుకు బీసీ జనాభా లెక్కలు వద్దంటున్నారు, బీసీ జనాభాకు రిజర్వేషన్ ఎందుకు పెంచదంటున్నారు. అమిత్ షా గారు ఈరోజు తెలంగాణలో సమాధానం చెప్పాలి. వారు ఈ రోజు తెలంగాణ పర్యటన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు అమిత్ షా గారు వినుకొండ నియోజకవర్గంలో ఏటా కనీసం 2000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. స్థానిక కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ప్రభుత్వం ద్వారా కల్పించే ఉద్యోగాలకు ఇవి అదనం అన్న జీవి. వినుకొండలో ఏడాదికి ఒకసారి 20 కంపెనీలు తీసుకొచ్చే ఉద్యోగ మేళాలతో యువతకు అండగా ఉంటామన్నారు. గురువారం బోలపల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు జీవి. పలుకూరు, రామాపురం, లక్ష్మీపురం తాండా, సోమ్లవాగు తాండాలో ఆయన ప్రచారం నిర్వహించారు. లక్ష్మీపురం తాండాలో గిరిజనులు సుగాలీలు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఆంజనేయులు జగన్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల్ని మోసం చేశారన్నారు. చంద్రబాబు గతంలో 6.5 లక్షల ఉద్యోగాలు 11 లక్షల మందికి రాయితీ రుణాలతో ఉపాధి కల్పించారన్నారు. మన రామాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, మా తెలుగుంటి ఆడపడుచులకు, రామాపురం ప్రజానీకానికి అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఊరు అభివృద్ధి అందించా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రన్న పెళ్లి కానికిచ్చారు, సంక్రాంతి కానికిచ్చారు, రంజాన్ తోఫా ఇచ్చారు, ఆడపిల్లలకి పెళ్లి కానికిచ్చారు. నా టైంలో ఈ సిమెంట్ రోడ్ లేపించా. బొల్లా బ్రహ్మణి అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత, అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మీకు ఒక్కసారి రంజాన్ తోఫా ఇచ్చారమ్మా? ఈ 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. ఏదైనా బొల్లా బ్రహ్మనాయుడు 5 ఏళ్ళు ఎప్పుడన్నా సైడ్ కాలువలు కట్టాడా ఇక్కడ? నేను వేసిన రోడ్లు తప్ప బొల్లా బ్రహ్మనాయుడు పీకింది ఏమైనా ఉందా? చేసింది ఏమైనా ఉందా? ఈ పనికిమాలోడు బొల్లా బ్రహ్మనాయుడు బుర్రకమ్మ వాడు తీసుకొని సంపాదించుకోవడం, పేదల దగ్గర రేషన్ షాప్ 10 రూపాయలు కొని కేజీ 30 రూపాయలకు అమ్ముకోవడం, నెల నెల వేల టన్నులు అన్ని ఊళ్ళ నుండి పోగు చేసి అమ్ముతున్నాడు. మీ దగ్గర 10 రూపాయల బియ్యం కొంటున్నారా లేదా తల్లి? రేషన్ షాప్ బియ్యం కొనుక్కుంటున్నారా లేదా? దాన్ని కేజీ 30 రూపాయలకి అమ్ముతాడు బొల్లా బ్రహ్మనాయుడు. అలాగే మద్యం క్వార్టర్ బాటిల్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు 60 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి నేను మద్యపాన నిషేధం చేస్తా, ఆడవాళ్ళందరూ నాకు ఓట్లేయండి, మద్యపాన నిషేధం చేస్తా, బ్రాంతి విస్కీలు లేకుండా చేస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశాడు. తీసే క్వార్టర్ 60 రూపాయలు 200 రూపాయలు చేశాడు. దానికి పైన మళ్ళీ బొల్లా బీ ట్యాక్స్ బెల్ట్ షాపులు పెట్టి ఊరికి 4 బెల్ట్ షాపులు పెట్టి అమ్మిస్తున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఒక్కో క్వార్టర్ బాటిల్ 50 రూపాయలు, కొన్ని చోట్ల 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు ఎంఆర్పి రేటు కంటే. అంటే గతంలో క్వార్టర్ 60 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 250 నుండి 300 దాకా వసూలు చేస్తున్నాడు. ఈ విధంగా మగాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ ఈ బ్రాంతి విస్కీలకి పోతున్నాయి. ఈ మధ్య నాసి రకం బ్రాంతి విస్కీలతో 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు ఈ జగన్ బ్రాండ్లు తాగినాక. 5200 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే జగన్ మండు చాలా డేంజరు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఏమా బొల్లా బ్రహ్మనాయుడు ఎవరికైనా ఇల్లు ఇచ్చాడా తల్లి? బీసీలకు కానీ ముస్లిం మైనార్టీలకు కానీ ఏమైనా ఒక ఇల్లు ఇచ్చాడా? ఒక సైడ్ కావాలట్లే ఇల్లు లేదు. సబ్సిడీ లోన్ ఇచ్చాడా? ముస్లిం మైనార్టీలకు కానీ సబ్సిడీ లోన్, గేదె లోను, గొర్రెల లోన్ లాంటివి ఏమైనా ఇచ్చాడా తమ్ముడు? మన ఊళ్ళో ఇవ్వలా, మన రాష్ట్రంలో కూడా ఇవ్వలా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎవరికి సబ్సిడీ లోన్లు ఇవ్వలేదమ్మా. ప్రజల్ని మోసం చేశాడు. అందుకోసం ఈరోజు మంచినీళ్ళు కావాలా వద్దా? మనకి మంచినీళ్ళు ఇచ్చాడా బొల్లా బ్రహ్మనాయుడు? ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాడా? గట్టిగా చెప్పాలా, ఇచ్చాడా లేదా? వెరీ గుడ్. అందుకేనమ్మా ఇంటింటికి ట్యాప్లు వేసి మంచినీళ్ళు ఇస్తా. బ్రహ్మనాయుడు వచ్చినప్పుడు అడగాల, ఆంజనేయులు గారి సిమెంట్ రోడ్డు ఎత్తే నువ్వు సైడ్ కాలం ఎందుకు కట్టలేదు, పేదలకు ఇల్లు ఎందుకు ఇవ్వలేదు, ఆంజనేయులు గారు మరుగుదొడ్లు ఇస్తే నువ్వు ఒక్కటన్నా ఇచ్చావా అని అడగాల. అందుకే ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు ఇంటికి పోయే టైం వచ్చింది. బీసీలు, ఎస్సీలు, పేదవాళ్ళకి ఏమీ చేయలేదు బొల్లా బ్రహ్మనాయుడు. అంతా అవినీతితోటి బియ్యం అమ్మి, ఇసుక అమ్మి, బెల్ట్ షాపులు బ్రాంతి క్వార్టర్ బాటిల్కి 50-100 రూపాయలు బెల్ట్ షాపుల మీద ఎక్సైజ్ అధికారులతో వసూలు చేపిస్తూ ఈరోజు పబ్బం గడుపుకుంటున్నాడు. అవినీతి చేసిన బొల్లా బ్రహ్మనాయుడిని 40,000 మెజార్టీతో చిత్తుగా ఓడించాలని మీ అందరికీ పిలుపుస్తున్నా. ఆడపడుచులందరికీ మాటిస్తున్నా, ఈ సూపర్ 6 పథకాలు అమలు చేస్తా. 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ నెలకి 1500 నేరుగా మీ అకౌంట్కి వేస్తాం. ఇంట్లో 2 3 ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి ఎంత? 10 చెప్పాలి మీరు. మీకు ఒక్కొక్కరికి 1500. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4000 పెన్షన్. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4000 పెన్షన్. 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1500 బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారు. సంవత్సరానికి 18,000. 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి సంవత్సరానికి 18,000 ఇస్తారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకేమో నెలకి 4,000 చొప్పున సంవత్సరానికి 48,000 ఇస్తారు. అలాగే ఇక మీ అదృష్టం ఏంటంటే చంద్రబాబు గారు జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. జూలై 1వ తారీఖు నుండి మీకు ఆర్టీసీ బస్ ఛార్జీలు ఉచితం, ఆడవాళ్ళు మాత్రమే. జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా
మాట తప్పేదే లేదు, మడన తిప్పేదే లేదు. ఇక జగన్ అనుకున్నారా మద్యపాన నిషేధం చేస్తానని చేయకుండా మోసం చేయడం, పేదలకు ఇల్లు ఇస్తాను 30 లక్షల మందికి ఇల్లు ఇస్తానని 3,000 మంది కొనిపిల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని ఎగ్గొట్టాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మోసం చేసిన బల్లా బ్రహ్మనాయుడిని చిత్తుగా ఓడించాలి. మీకు పథకాలు, బస్ ఛార్జీలు ఉచితం, సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉచితం చూపించాలి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం ప్రతి సంవత్సరం. అలాగే మీ పిల్లలు చదువుకునే పిల్లలకి ఒక్కొక్కరికి సంవత్సరానికి అందిస్తారు మన చంద్రబాబు గారు. 17,000 ఇస్తారు. ఇది అమ్మఒడి కాదు, అమ్మఒడి అయితే ఒకరికే. కానీ తల్లికి వందనం పథకం చంద్రబాబు గారు తెచ్చేది ప్రతి బిడ్డ చదువుకోవాలి. ఒకరిని చదివించి మిగిలిన పొలం పంపడం కరెక్ట్ కాదు, అందరిని చదివించాలని చంద్రబాబు గారు ఎంతమంది బిడ్డలు ఉంటే ఒక్కోళ్ళు 15,000 చొప్పున ఇస్తారు. 2 బిడ్డలు ఉంటే ఎంత ఇస్తారు గట్టిగా చెప్పాలా? 30,000 ఇస్తారు. 3 బిడ్డలు ఉంటే 15,000 చొప్పున ఎంత ఇస్తారు? 45,000 నేరుగా తల్లి అకౌంట్ డబ్బులు వేస్తారు. కానీ తల్లికి వందనం పథకం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేయలేకపోయాడు, పేదలకు ఇల్లు ఇవ్వలేకపోయాడు, సరిగా చేసి డ్రైన్లు కూడా కట్టలేకపోయాడు, మంచినీళ్ళు ఇవ్వలేకపోయాడు. ఎక్కడ చూసినా మంచినీళ్ళ సమస్య. నేను 640 కోట్ల నిధులు తీసుకొచ్చాను చంద్రబాబు గారి దగ్గర. ప్రతి ఇంటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇచ్చే స్కీము. ఈ పనికిమాలిన బల్లా బ్రహ్మనాయుడు వచ్చినాక కాంట్రాక్టర్ మార్చి పనులు ఆపేశాడు. నా టైంలో పనులు మొదలుపెట్టా ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని. బ్రహ్మనాయుడు వచ్చినాక అది ఆపడం చాలా బాధాకరం. మళ్ళీ మీ అందరూ మాటిస్తున్నా, ఇంటింటికి మంచినీళ్ళు అవసరమేనా? అవసరం చేతులు ఎత్తండి. అలాగే ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఖర్చుతో మీ ఇంటికి ప్రతి ఇంటికి ట్యాప్ లేపిస్తా. ఇంకా ఈరోజు మీటింగ్లో లేని వాళ్ళకి చెప్పండి, పొలం పోయిన వాళ్ళకి కూడా చెప్పండి, ఇళ్లలో ఉన్న వాళ్ళకి చెప్పండి. జీవి ఆంజనేయులు అన్న ప్రతి ఇంటికి ట్యాప్ వేసి ప్రభుత్వ ఖర్చుతో ట్యాప్లు వేసి కుళాయి బిగించి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తానని చెప్పండి. ఉరగపూడిచిన ప్రాజెక్టు 6 నెలల్లో పూర్తి చేస్తానని బల్లా బ్రహ్మనాయుడు చేశాడా తల్లి? ఏం తమ్ముళ్ళు చేశాడా? 6 నెలల్లో నేను పూర్తి చేయకపోతే నన్ను గెలిపించండి, 6 నెలల్లో పూర్తి చేయకపోతే నా చొక్కా పెట్టుకుని అడగమన్నాడు ఈ పనికిమాలినోడు బల్లా బ్రహ్మనాయుడు. అన్నాడా లేదా? నేను చేశాడా? ఈ పనికిమాలినోడు బల్లా బ్రహ్మనాయుడు 1 రూపాయి తీసుకురావా ఉరగపూడిసలకి. అందుకోసమే మీ ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఎన్టీఆర్ ఇల్లు హౌసింగ్ ఇస్తాం, ఎన్టీఆర్ కాలనీ వేస్తాం. ప్రతి ఊళ్ళో 2 ఇల్లు స్థలం. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పెన్షన్ కోసం బ్యాంకుల్లో క్యూ కట్టిన అవ్వతాతలు. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. బొలపల్లి మండలంలో జీవి ఆంజనేయులు విస్తృత ప్రచారం. ఉపాధి హామీ పనులు కల్పించని అధికారుల కలెక్టర్ ముందు ధర్నా. జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి